अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్ మరియు హదీస్ల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ రక్షణని అల్లాహ్ సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకునబోయే అంశం ఏమిటి అంటే హదీస్ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నటువంటి ఒక వాక్యం ప్రకారం మరియు ఆయన యొక్క సహాబాలు పాటించిన పద్ధతి ప్రకారం చూసినట్లయితే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కలవటం, వారిని అభిమానించటం, వారిని ప్రేమించటం వల్ల దేవుడు స్వర్గం ఎలా ఇస్తాడు అని, ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి, ఒక మానవుడు ఇంకొక మానవుడికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి పని అని, మరి ఇతరులని కలవటం, పరామర్శించడం ఇది కూడా చాలా మంచి విషయమని, ఇది కూడా ఆరాధనలో ఒక భాగమని, దేవుడిచ్చిన హక్కులు ఆజ్ఞలు పాటించడంలో ఇది కూడా ఒక విషయమని, దేవుడు జీవన బంధాలు సత్సంబంధాలు కల్పించిన దాంట్లో ఇది కూడా ఒకటి అని, దేవుడు కల్పించిన బాంధవ్యాలను అనుభవిస్తూ ఒకరినొకరు కలుసుకుంటూ కలిపే జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించడం కూడా ఇది కూడా ఒక దేవుని యొక్క ఆజ్ఞ వినటం, దాన్ని విశ్వసించడం, దాన్ని పాటించడం కూడా ఆరాధనలో ఒక భాగం అని ఈ యొక్క హదీస్ మనం చెప్పుకోబోయే హదీస్లో మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక ఇంకొక విషయం, మరి మనం ఎవరిని అభిమానిస్తున్నాం, మన యొక్క బట్టలు, మాటలు, స్టైళ్ళు, అలవాట్లు, పద్ధతులు ఎవరిని చూసి ఎలా నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం అభిమానిగా ఎవరిని పెట్టుకున్నాం, హీరోగా ఎవరిని పెట్టుకున్నాం, ఎవరిని అభిమానిస్తున్నాం, మనం ఎటుపోతున్నాం, అది మనకి స్వర్గం వైపుకు తీసుకెళ్తుందా, నరకం వైపుకు తీసుకెళ్తుందా, మనల్ని చెడు వైపుకు తీసుకెళ్తుందా, మంచి వైపుకు తీసుకెళ్తుందా, మనం ఆధ్యాత్మిక పరంగా ధర్మపరంగా కరెక్ట్గా ఉన్నామా లేదా, మనం మరి ఖురాన్ హదీసుల ప్రకారం జీవించడం కోసం మనం అభిమానించేవారు ఆ యొక్క దారి కోసం మనకి సహాయపడతారా, లేదా ఆ యొక్క దారిని తప్పించడం కోసం మనకి సహాయపడతారా, ఎటువంటి వారిని మనం అభిమానిస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా మనం కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం చదవబోయే హదీస్ని ఒకసారి చూద్దాం. హజరత్ అబూ ఇద్రీస్ కౌలానీ రెహమతుల్లా గారి కథనం ప్రకారం ఈ యొక్క రెహమతుల్లా గారు డెమస్కస్లోని మస్జిద్కి వెళ్ళారు ఒకసారి. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ఓ యువకుడు కనిపించాడు, అతని ముందు రెండు పళ్ళు మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయి. ప్రజలు అతని దగ్గర కూర్చొని తమ మధ్య ఏర్పడేటటువంటి ఏదైతే వారికి జరిగిన ఏదైనా తీర్పు కోసం కానీ, వారికి ఏమైనా కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా కానీ, మధ్యలో ఏమైనా గొడవలు జరిగినా కానీ, లేకపోతే వాళ్ళల్లో ఏదైనా వ్యత్యాసాలు గొడవలు వచ్చినా కానీ ఇటువంటివన్నీ కూడా వెళ్ళి ఆయనకు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలు అతని దగ్గర కూర్చొని తమ మధ్య ఏర్పడే విభేదాలను అతనికి నివేదించుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన అవి శ్రద్ధగా విని, ఎక్కడ మస్జిద్లోనే ఇవన్నీ కూడా ఆయన అవన్నీ కూడా శ్రద్ధగా విని వాటి విషయంలో ఆయన యొక్క అభిప్రాయాలను అంగీకరిస్తూ ఆయన ప్రజలకు చెప్తూ ఉన్నారు. ప్రజలు అది విని అంగీకరిస్తున్నారు కూడా. ఈయన ఎవరు అని నేను అక్కడున్న వారిని అడిగాను అని ఈయన చెప్తూ ఉన్నారు. వారు ఏం చెప్పారంటే, ఈయన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులు, ముఆజ్ బిన్ జబల్ ఈయన పేరు అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఈయన పేరేంటి? ముఆజ్ బిన్ జబల్ రజల్లాహు గారు అనమాట. ఈయన తర్వాత రోజు నేను అంటే ఎవరు? ఈ యొక్క రెహమతుల్లా గారు చెప్తున్నారు ఏమని, తర్వాత రోజు నేను పెందలాడనే మస్జిద్కి చేరుకున్నాను, కానీ నాకంటే ముందే ఆ యొక్క జబల్ రజల్లా గారు వచ్చి, ముఆజ్ బిన్ జబల్ రజల్లా గారు నాకంటే ముందు అక్కడికి వచ్చి ఆయన నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఆయన నమాజ్ ముగించుకునే వరకు ఆగి తర్వాత ఆయన ఎదురుగా వెళ్ళి ఆయనకి నేను సలాం చేశాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను సలాం చేసి దైవ సాక్షిగా చెప్తున్నాను, దైవం కోసం, అల్లాహ్ కోసం నేను మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నాను అని ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తితో చెప్పాడు అనమాట. దానికి ఆయన, నిజంగా నీవు దైవం కోసమే నన్ను అభిమానిస్తున్నారా అని అడిగారు. దైవ సాక్షిగా చెప్తున్నాను, నిజంగా దైవం కోసమే నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను అని ఆయన అన్నారు. ఆయన మళ్ళీ నిజంగానా, నేనేనా అని అడిగారు.
దానికి అవును నేను నిజం చెప్తున్నానని ఈయన చెప్పారు. దైవ సాక్ష్యం అని విన్నవించుకున్నారు కూడా. అప్పుడు ఆయన నా యొక్క దుప్పటి కొన నన్ను తన వైపుకి ఇలా లాక్కొని, మరైతే నీకు నేను ఒక హదీస్ చెప్తాను, అది మంచిగా ఒక శుభవార్త చెప్తాను, నువ్వు మంచిగా విను. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇలా చెబుతూ ఉండగా నేను విన్నాను అని ఈ యొక్క రజల్లా గారు చెప్తున్నారు. ఏమని? దేవుడు తన కోసమే పరస్పరం ఒకరికొకరు ఎవరైతే అభిమానించుకుంటారో, ప్రేమించుకుంటారో, గౌరవించుకుంటారో, మర్యాదించుకుంటారో, సహాయ సహకారాలు అందించుకుంటారో వారిని తన కోసం ఒక చోట ఎవరైతే సమావేశమయ్యేవారని, అల్లా కోసమే ఒక చోట ఒక ప్రసంగం కోసం, ఒక బయాన్ కోసం, ఒక దావా పని కోసం, లేదా ఒక ఇస్లాం కోసం, ఖురాన్ హదీసులు నేర్చుకోవడం కోసం, నేర్పించడం కోసం, లేదా అల్లా కోసం ఎవరైతే ఒక చోట ఎవరైతే ఏర్పడతారో, ఒక దగ్గర ఉంటారో, ఒక దగ్గరికి వస్తారో, మరి అటువంటి వారి కోసం, మరి అల్లా పట్ల ఎవరైతే ఒకరికొకరు అభిమానించుకుంటారో వారి కోసం కూడా, తన కోసం ఒకరికొకరిని ఎవరైతే సందర్శించుకుంటారో వారిని కూడా, తన కోసం ఎవరైతే ఒకరిపై ఇంకొకరు ఖర్చు చేసే వారిని కూడా తప్పకుండా అల్లా ప్రేమిస్తానని చెప్పారు అని. తప్పకుండా ఇటువంటి వారందరినీ కూడా అల్లాహ్ ప్రేమిస్తాడని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారంట. ఒక విశ్వాసి కోసం ఇంకొక విశ్వాసి తమ యొక్క సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టడం కూడా దీంట్లో దాగి ఉంది. ఒక ఖురాన్ని కొని ఇవ్వటం, లేదా ఒకరికి స్కూల్ ఫీజు కట్టియటం, ఎవరికైనా నీళ్లు లేకపోతే ఆ ఇంట్లో బావితో వేయటం, లేదా నీళ్ళ కుళాయి ఇప్పేయటం, లేదా ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి సహాయం చేయడం, బట్టలు కొనేయటం, ఏదైనా ఒక మిషన్ కొనేయటం, ఏదైనా ఒక జాబ్ ఇప్పేయటం, వ్యాపారం పెట్టేయటం, లేదా ఆరోగ్యానికి అనారోగ్యంతో ఉంటే ఆపరేషన్ చేపేయటం, మందులు ఇప్పేయటం, ట్రీట్మెంట్ చేపేయటం, లేదా బట్టలు ఇప్పేయటం, లేదా ఇంకేదైనా ప్రయాణానికి ఖర్చులు కావాలంటే ఖర్చులు ఇప్పేయటం, ఏదైనా వస్తువు కావాలంటే వస్తువులు ఇప్పేయటం, ఇవన్నీ కూడా దాంట్లో దాగి ఉన్నాయి. అతను ఏదైనా అప్పుల్లో ఉంటే అప్పులు తీర్చడం, లేదా అతనికి ఇంకేదైనా సహాయం చేయటం, అతనికి నమాజ్కి రావడం కోసం ఏర్పాట్లు చేయడం, లేదా ఉపవాసాలు ఉండడం కోసం సహాయం చేయడం, వారికి ఇంట్లో ఏదైనా నెలవారీ ఖర్చుల కోసం ఏదైనా బియ్యం కానీ వస్తువులు కానీ ఇంకేమైనా వేపేయటం, వారి భార్య పిల్లలకి మరి ఈయనకి కూడా ఏదైనా ఇంకా వేరే విషయంలో సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసానికి పెట్టే ఖర్చుల్లో ఒకటి ఇల్ము జ్ఞానం, ఖురాను నేర్పించడం, హదీసులు నేర్పించడం, మరి మస్జిద్ వైపుకి తీసుకురావడం, మస్జిద్ కట్టేయడం, మదరసా కట్టేయడం, అక్కడ ఉన్న వారిని ఒక దగ్గరికి చేర్చడం, మరి వాళ్ళందరికీ సహాయం చేయటం, అల్లాహ్ కోసం అల్లాహ్ని మెప్పించడం కోసమే ఒక దగ్గరికి ఏర్పడటం, అల్లాహ్ కోసం మరి వాళ్ళందరినీ కలవటం, కలిపియటం, ఒక దగ్గరికి రావటం, దావత్ పని చేయడం, దాయి పని చేయడం, ఒక ఇమామ్గా, మౌల్వీగా, ముఫ్తీగా, ఒక సదర్గా, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, లేదా ఒక పెద్ద మనిషిగా ఉండటం, లేదా ఇవన్నీ కూడా ఆ యొక్క పని కోసమే, అల్లాహ్ని మెప్పించడం కోసమే చేసే ప్రతి పని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అల్లాహ్ అటువంటి వారిని కూడా ప్రేమిస్తాడు అని, వారిని మెచ్చుకుంటాడు అని, వారిని అల్లాహ్ రక్షిస్తాడు అని ఇక్కడ చెప్పడం. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలని చెప్పడం జరుగుతుంది. కేవలం మన భార్య, భర్త, పిల్లలు, కుటుంబము ఇవే కాకుండా ఈ వేరే విషయాలలో కూడా మనం ఒకరి పట్ల ఒకరి అభిమానం కలిగి ఉండటం, ఒకరి పట్ల ఒకటి ప్రేమ, గౌరవ, మర్యాదతో కలిగి ఉండడం, వారిని సందర్శించడం, ఇతరుల్ని కలవటం, అల్లాహ్ కోసం ఇతరుల్ని కలవటం, వారిని మెప్పించడం, అంటే వారికి సహాయం చేయటం, వారి కోసం ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించే కార్యక్రమాలలో ఇవి కూడా ఒకటి అని. మరి ఇటువంటి కార్యాలు కలిగి ఉన్న వారిని అభిమానించడం, వారికి సపోర్ట్ చేయడం, వారికి సహాయకారిగా ఉండటం, మరి అటువంటి వ్యక్తులని మనం అభిమానించడం కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని, ఇటువంటి విషయాలు కలిగి ఉన్న వారిని అల్లాహ్ కూడా అభిమానిస్తాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ హదీసు దృఢమైనది అని దీనిని ఇమాం మాలిక్ రజల్లా గారు తన గ్రంథమైనటువంటి మువత్తాలో పేర్కొన్నారు. ఇది అల్లాహు అక్బర్. మరి ఇది మువత్తా ఇమాం మాలిక్ రజల్లా గారు కవితా ప్రకరణంలో దీని గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇక ఇంకొక హదీస్ ఏంటంటే, హజరత్ అబూ కరీమా మిగ్దాద్ బిన్ మాది కరీబ్ రజల్లా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఈ విధంగా చెప్పారు: మనిషికి తన తోటి సోదరుని పట్ల అభిమానం ఉంటే తాను అతన్ని అభిమానిస్తున్నట్లు అతనికి తెలియచేయాలి అని కూడా చెప్పారు. ఇక ఇంకొక హదీస్ హజరత్ ముఆజ్ బిన్ రజల్లా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒకసారి తన చెయ్యి పట్టుకొని ఇలా అన్నారు: ఓ ముఆజ్, దైవ సాక్షిగా చెబుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా ముఆజ్, ప్రతి నమాజు తర్వాత అల్లాహుమ్మ అయ్యిన్ని అలా జిక్రిక,
వా శుక్రిక వా హస్ని ఇబాదితిక అని, అంటే దేవా నేను నీ ధ్యానం చేయడం కోసం, నీకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం, తగు రీతిలో నిన్ను ఆరాధించడం కోసం నాకు సహాయం చెయ్యి అని చెప్పటం మాత్రం వదిలిపెట్టవద్దు అని నేను నీకు ఉపదేశిస్తూ ఉన్నాను అని. ఈ హదీస్ దృఢమైనది అని దృఢమైన ఆధారాలతో అబూ దావూద్ మరియు నసాయి ఇలా 2 హదీస్ గ్రంథాలలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిని మనం అభిమానిస్తే, ప్రేమిస్తే, మనం అతనికి ఆ యొక్క వ్యక్తికి మనం నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, మరి మీరు నరకం నుంచి రక్షించబడాలి, స్వర్గానికి వెళ్ళాలి, మరియు మీరు మంచిగా ఉండండి, చెడు అలవాట్లు వదిలేయండి, మరియు నమాజులో మీరు ఈ దువాలు చదువుకోండి, ఇలా ఉండండి అని ఇలా మంచి విషయాలు చెప్పడం కోసం, ఇలా ఒకరికొకరు మంచి కోసం ప్రోత్సహించడం, ఇలా ఇటువంటి విషయాలు చెప్పుకోవడం వల్ల, వేరే వాళ్ళకి మంచి దువాలు నేర్పించడం, మంచి విషయాలు చెప్పడం వల్ల కూడా దేవుడు మనల్ని అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు, నరకం నుంచి రక్షిస్తాడు, స్వర్గానికి పంపిస్తాడు అనేటటువంటి విషయాలు ఈ యొక్క హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొక హదీస్, చివరిగా ఒక హదీస్ హజరత్ అనస్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఉండగా ఇంకో వ్యక్తి అతని సమీపం నుండి వెళ్ళాడు. అప్పుడు దైవప్రవక్త దగ్గర కూర్చున్న వ్యక్తి వెళుతున్న వ్యక్తి వైపు చూపిస్తూ, దైవప్రవక్త నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు. మరి ఈ విషయం అతనితో చెప్పావా అని అడిగారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకు ఆ వ్యక్తి చెప్పలేదు అన్నాడు. అప్పుడు ఆయన నువ్వు ఈ సంగతి అతనికి తెలియచెయ్యి అని చెప్పారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆదేశం విని తక్షణమే ఆ వ్యక్తి అతన్ని కలుసుకొని దైవం కోసం, అల్లాహ్ కోసం, సృష్టికర్త అయిన దేవుడి కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అందుకు అతను ఎవరి కోసం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో ఆయన కూడా నిన్ను ప్రేమించుగాక. అంటే ఏ దేవుడి కోసం, ఏ సృష్టికర్త కోసం, ఏ అల్లాహ్ కోసం అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో ఆ సృష్టికర్త అయిన దేవుడైన అల్లాహ్ నిన్ను కూడా ప్రేమించాలి అని ఆయన ఇతరుని దీవించాడు, ఇతడి కోసం దువా చేశాడు అని దీవించాడు. ఈ యొక్క హదీస్ అబూ దావూద్ హదీస్ గ్రంథంలో ఉంది. దీన్ని దృఢమైన ఆధారాలతోటి సుననే అబూ దావూద్ హదీస్ గ్రంథంలో సంస్కరణ హదీసుల అధ్యాయంలో ఈ యొక్క హదీసులు చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దేనికోసం అభిమానిస్తున్నాం, మంచి కోసమా, చెడు కోసమా? మరి ఈ యొక్క అభిమానం అంటే ఏంటి? వారి నుంచి మంచి నేర్చుకోవటం, వారికి లేదా మంచి చెప్పటం, మరియు ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా, మరి ఇహలోకంలోనూ, సమాజ జీవితంలో, ప్రళయ దినంలోనూ, పరలోకంలోనూ మనం లాభాలు పొందాలంటే ఏ పనులను నేర్చుకుంటే, ఎలా జీవిస్తే, ఎటువంటి విషయాలు ఎదుటి వ్యక్తికి నేర్పుతున్నామో, ఎటువంటి విషయాలు ఎదుటి వ్యక్తి నుంచి మనం నేర్చుకుంటున్నాము, దేనికోసం ఇతర వ్యక్తులను అభిమానిస్తున్నామో అనేది దృష్టిలో పెట్టుకోవాలి అని. మరి హీరోయిజం అంటే, అభిమానం అంటే ఏమిటో ఈ యొక్క హదీసుల్లో మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు మనం ఎటువంటి వారిని హీరోగా చేసుకున్నాం, ఎటువంటి వారిని అభిమానిస్తున్నాము, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఏమైతేనేమి సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ చెడుల నుంచి రక్షించి, అలా పాపాల నుంచి కాపాడి, చెడు అలవాట్ల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, అలా అనారోగ్యాల నుంచి, అంటురోగాల నుంచి, అలా అనేక రకాల ఇబ్బందులు, షిర్కు, బిదాతు, హరాము, మరియు వడ్డీ, మరియు ఇటువంటి అప్పులు, వీటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించి వల్ల అలా ఇతరుల్ని అడుక్కునే దాని నుంచి కూడా మమ్మల్ని కాపాడి వల్ల మా అందరికీ కూడా ఆరోగ్యాన్ని మరియు సరైన జీవితాన్ని, మార్గాన్ని ప్రసాదించండి వల్ల, అలా సమాధి శిక్షల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, యాక్సిడెంట్ల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, ఏ హృదయం అయితే మిమ్మల్ని అర్థిస్తుందో, ఆరాధిస్తుందో, మిమ్మల్ని ఆరాధించారో, మరణించారో, బ్రతికున్నారో, ఇప్పుడు జీవించబోతూ ఉన్నారో, రాబోతున్నారో, అటువంటి నీ యొక్క దాసులందరి తరపున మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, అలా ఎవరైతే మిమ్మల్ని ఏదైతే అడుగుతున్నారో అలా వారి యొక్క ఆరాధనలు స్వీకరించడం వల్ల, ఏ హృదయం అయితే నిన్ను అర్థిస్తూ ఉందో, ఆరాధిస్తూ ఉందో అటువంటి వారిని ఆశీర్వదించడం వల్ల, అలా నీ మార్గంలో ఎవరైతే ఖర్చు పెట్టారో సమయాన్ని, సందర్భాన్ని, అలా సంపదని మరియు ఇల్ము, జ్ఞానాన్ని ఎవరైతే వారి యొక్క ఇవన్నీ కూడా నీ మార్గంలో ఖర్చు పెట్టారో, ఇప్పుడు పెడుతున్నారో, పెట్టబోతున్నారో, మరణించారో, బ్రతికి ఉన్నారో, అటువంటి వారందరికీ వారి యొక్క భాగ్యాన్ని మీరు ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదినంలో, పరలోకంలో కూడా ప్రసాదించడం వల్ల, అలా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, పిల్లలు లేని తల్లిదండ్రులు, అలా మరి అనేక రకాల పేదరికంతో, అనేక రకాల అనారోగ్యాలతోటి అనేక మంది మరి డబ్బులుండి కూడా అనేక మంది మనశ్శాంతి లేక ఎంతమంది ఎవరెవరైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ మీరు మీ యొక్క అలా ఆరాధన పద్ధతులు మా అందరికీ తెలియజేసి
అలా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఏదైతే జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చారో, జీవన మరియు ఆరాధన పద్ధతులుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే అందించారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు అన్నింటినీ స్వీకరించండి వల్ల ఆమీన్. నీ యొక్క దాసులు ఎవరైతే అజుమ్రాలు దాన ధర్మాలు చేశారో, జకాత్ ఇచ్చారో వాటిని కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మేము ప్రతిరోజు ఖురాన్ చదివే భాగ్యాన్ని, నమాజ్ చదివే భాగ్యాన్ని, దువాలు ప్రార్థనలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహ్ అక్బర్. అల్లా మీ ప్రవక్తలందరిపైన, ప్రవక్తల సహబాలందరిపైన, మీ యొక్క దైవదూతలందరిపైన, అందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మీరు మెచ్చిన, మీరు నచ్చిన సజ్జనులందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మరణించిన నీ దాసులందరిపైన, ఇప్పుడున్న వారిపైన, రాబో వారిపైన నీ యొక్క కరుణా కటాక్షాలు కురిపించి మా అందరికీ సహాయం చేయండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.